4th and 3rd జూనియర్ సివిల్ జడ్జి గారికి వందనాలు. ఈరోజు డేట్ 25/11/2025. చూస్తున్నారు వి శ్రీనివాసులు మనోజ్ కుమార్ గారు పెట్టిన 9/7/2021 FIR నెంబర్ 122/2022 కేసులో A1 ముద్దాయి వి శ్రీనివాసులు. ఈ వీడియో మీకు పంపడం జరుగుతుంది. అమ్మగారు ఇక్కడ వినాయకం గారి 26 సెంట్ల భూమి అని ఆయన అంటున్నటువంటి భూమిలో ఇక్కడ రోడ్డు విస్తరణ జరిగింది. ఆర్ఎంబీ వాళ్ళు ఎంఆర్ఓ గారు కలిసి రోడ్డు డిస్మెంటల్ చేశారన్నారు. ఇక్కడ ఇలాంటివి జరగలేదు. అది ఒక నకిలీ ఫేక్ కేసు పెట్టి నా ఇంటిని భూ కబ్జా చేసినటువంటి ప్లేస్ అక్కడ కనిపిస్తున్న ఫోలో. ఇది మొత్తం వినాయకం గారిది. డైరెక్ట్గా నా ఇంటిని అక్కడ ఫోల్ దగ్గర కబ్జా చేసి శ్రీనివాసులు అనే నా ఇంటిని కబ్జా చేసి డైరెక్ట్ ఆదిలక్ష్మి వాళ్ళ బాత్రూమ్ కూడా పడగొట్టారని చెప్పారు. ఇక్కడ బాత్రూమ్ ఎలాంటి బాత్రూమ్ పడగొట్టలేదు. ఆదిలక్ష్మి వాళ్ళ బాత్రూమ్కి డైరెక్ట్గా కాంపౌండ్ వాళ్ళని వేశారు. ఇక్కడ ఆదిలక్ష్మి గారు వాళ్ళ బాత్రూమ్ కూడా పడగొట్టారన్నారు. ఇలాంటిది జరగలేదు. ఇక్కడ కనక చెట్టునిచ్చి అక్కడ ఫోల్ వరకు ఉన్నటువంటి ఇంటిని భూ కబ్జా చేసినటువంటి దృశ్యం ఈ ప్లేస్. ఇక్కడ ఆదిలక్ష్మి గారి బాత్రూమ్ పడగొట్టారన్నారు. అలాంటి ఆనవాళ్ళు ఇక్కడ లేరు. ఆ బాత్రూమ్ మీరు చూస్తున్నారు. ఇక్కడే ఆ బాత్రూమ్ ఉంది. డైరెక్ట్గా అక్కడ మా ఇంటిని భూ కబ్జా చేసి ఇక్కడ కొన్ని మరమ్మతులు చేశారు. ఈ ఫోల్ వచ్చి కొత్తదిగా ఫోల్ వేసి, పాత ఫోల్ మీరు గమనించినట్టయితే ఇక్కడ ఉంటుంది. అప్పటి ఫోలు ఇక్కడ చూసినట్టయితే అప్పటి పాత ఫోలు, అప్పటికి సంబంధించినటువంటి పాత ఫోల్ ఏదైతే ఉందో అని మీరు చూస్తున్నారు. ఈ ఫోల్లో ఉన్న మీటర్ను కూడా దొంగలించి ఇక్కడ కొన్ని మరమ్మతులు చేశారు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న వేప చెట్టు, ఇట్లా తాటి చెట్లు, వీటినన్నింటినీ తొలగించి ఈ ఇంటిని కబ్జా చేసి డైరెక్ట్గా వినాయకం గారు నేరుగా ఆదిలక్ష్మి అమ్మ గారి ఇంటికి కాంపౌండ్ వేసుకున్నటువంటి దృశ్యం ఇది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్లేసే ఆదిలక్ష్మి అమ్మ వాళ్ళ బాత్రూమ్. చూస్తున్నారు కదా, ఇది ఆ బాత్రూమ్. కాంపౌండ్ వాళ్ళు అక్కడ చూడండి, డైరెక్ట్గా బాత్రూమ్కి వేసుకున్నారు వాళ్ళు భూ కబ్జా చేసి నా యొక్క ఇంటిని. ఇక్కడ చూసినట్టయితే ఇది ఈ ల్యాండ్ మా ఇంటికి ఆపోజిట్ మురకంపట్టు గ్రామస్తులు శరవణన్ గారిది, ఆదిలక్ష్మి అమ్మ గారిది. బ్యాక్ సైడ్ మా ఇంటి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్లేసు మురకంపట్టు గ్రామవాసులు వినాయకం గారిది. తాటి చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆ హౌస్ వినాయకం గారిది. ఇది నా యొక్క ఇంటి ప్లేస్. ఇది అక్కడ బ్యాక్ సైడ్ ఉంది వినాయకం గారిది. ఇలా ఇక్కడ భూ కబ్జా చేసి ఇక్కడ లేని ఇంటిని సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇల్లు ఉంది అన్నారు. ఇక్కడ లేని ఇంటిని సుబ్రహ్మణ్యం వాళ్ళ ఇల్లు అని చెప్పి క్రియేట్ చేసి ఇల్లే లేని సుబ్రహ్మణ్యాన్ని తీసుకొచ్చి నా యొక్క ప్లేస్లో పెట్టి నా ఇంటిని భూ కబ్జా చేసి ఇలా కాంపౌండ్ వేసుకున్న దృశ్యం ఇది. అప్పటిలో ఇక్కడెక్కడ రోడ్డు విస్తరణ ఎంఆర్ఓ కానీ ఆర్ఎంబీ వారు కానీ చేయలేదు.